ఈగల్ అగ్రో ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు అక్బర్. నేను గత 10 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ చాలామంది రైతులకి ఈ వ్యవసాయ విధానాలన్నింటిని కూడా వాళ్ళకి చెప్తూ వాళ్ళని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి కన్వర్ట్ చేస్తూ నా ప్రయాణం సాగుతుంది. అయితే ఇక్కడ దాత్రి ఆగ్రో వెంచర్స్ అనేవారు వినుకొండ దగ్గరలో, గుంటూరు జిల్లా వినుకొండ దగ్గరలో బొమ్మరాజుపల్లి అనే గ్రామంలో ఒక 30 ఎకరాల్లో సహసిద్ధంగా చెరుకును పండించారు. ఇక్కడ ఈ చెరుకును పండించిన విధానం ఏంటంటే పూర్తిగా సహసిద్ధమైనటువంటి నూనెలు, గానుగు నూనెలు, అలాగే మన జీవామృతాలు, చక్కటి ఫిష్ ఎమినో యాసిడ్, ఫెర్మెంటెడ్ వాటర్స్ తోటి రకరకాల సహజ పద్ధతులతో ఈ విధానంలో చెరుకును పండించారు. ఈ విధానాలన్నీ కూడా తెలుసుకోవడానికి భవిష్యత్తులో మేము రైతుల శిక్షణా శిబిరాలు కూడా నిర్వహించబోతున్నాము. అయితే ఇక్కడ ఈ 30 ఎకరాల్లో సాగు చేసినటువంటి ఈ సహసిద్ధమైనటువంటి చెరుకు పంట ద్వారా బెల్లాన్ని తయారు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ 30 ఎకరాల్లో నుంచి వచ్చిన చెరుకుని పూర్తిగా బెల్లం తయారు చేసి వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే సహసిద్ధంగా ఈ బెల్లాన్ని ఎలా తయారు చేయాలి, భవిష్యత్తులో ఆసక్తి ఉన్నటువంటి రైతులకు కూడా ఈ విధానాలను తీసుకెళ్ళడం కోసం ఒక ప్రయత్నంగా ఇక్కడ దాత్రి ఆగ్రో వెంచర్స్ వారు కానివ్వండి, అలాగే సీడ్ బర్డ్ ఆర్గనైజేషన్ వారు కానివ్వండి, తర్వాత ఈ రియల్ ఆర్గానిక్స్ అనే ఒక ఆర్గానిక్ కంపెనీ వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ విషయాల్ని ప్రచారం చేయాలి, చిన్న చిన్న రైతులను కూడా దీంట్లోకి వారు కూడా వచ్చి మంచి లాభాలను ఆర్జించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రయత్నం మొదలుపెట్టాము ఇక్కడ. ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ పూర్తి సహసిద్ధమైనటువంటి నేలలు, ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా గత కొంతకాలంగా ఈ భూముల్ని అలా వదిలేసేసి సహసిద్ధంగా కొన్ని పంటలు పండించారు. అంటే కంది ఇలాంటి పంటలు పండించారు. ఇవి పూర్తిగా ఎర్ర నేలలు, మనకి దిగువన ఉన్నటువంటి నల్లరేగడి నేలలా కాకుండా ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి భూములు అనమాట, వర్జిన్ ల్యాండ్స్ అనొచ్చు. సో ఇలాంటి భూములు ఇలాంటి పద్ధతుల ద్వారా మంచి ఆరోగ్యవంతమైనవి, అలాగే ఈ లాభదాయకమైనటువంటి ఇలాంటి పద్ధతుల ద్వారా మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చి కమర్షియల్గా వైబుల్ చేసి చూపించాలని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. సో అందరూ దీన్ని ఆదరించి, అలాగే వినియోగదారులు కూడా ముందుకొచ్చి ఈ ఉత్పత్తుల్ని, అలాగే ఇలాంటి కార్యక్రమాలని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి మార్గం వైపు రైతుల్ని, అలాగే మంచి ఆహార పదార్థాల వైపు భవిష్యత్ తరాలను నడిపించాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. Like and subscribe Eagle Media Works.